మీరు అక్కడిక్కడ మాట్లాడతారు, చెప్తారు అని అన్నావు. నేను ఒక వీడియో చూపిస్తా మీకు. ఆగండి ఒక్క నిమిషం. ఈ వీడియో మొత్తం స్క్రోల్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి. మీ అందరికీ తెలుసా, మన ఫ్రెండ్ సర్కిల్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. లైక్ ఏదేమైనా సరే, నో మ్యాటర్ వాట్, ఎంత దూరం. ఎందుకు చేశారు ఆ వీడియో అసలు? ఇది నాకు కమ్యూనిటీలో ఫ్రెండ్స్ ఉన్నారు. కమ్యూనిటీ అంటే ఎల్జిబిటిక్యూ ఐడియా ఉందా? ఎల్జిబిటిక్యూ అంటే ట్రాన్స్జెండర్స్. ఓకే. సో అలా అనమాట. సో నాకు తను ట్రాన్స్ అవ్వకముందు నుంచే పరిచయం. రీసెంట్గా తను ట్రాన్స్ అని తెలిసింది. ఓకే. సో ఇంకా ట్రాన్స్ అయినంత మాత్రం మనం అవాయిడ్ చేయం కదా. కొంతమంది అవాయిడ్ చేస్తారేమో, మనం అవాయిడ్ చేయం కదా. సో ఆ వ్యక్తి అనమాట తన పేరు. ఇప్పుడు సుబ్బలక్ష్మి తను. ఓకే. అప్పట్లో తను రెస్పాండ్ అయ్యేది కాదు. మేబీ ఈ విషయం గురించే కావచ్చు, మేబీ తను ఇలా అవుతున్నాడని. సో మేబీ రెస్పాండ్ అవ్వలేదు సరిగ్గా. సో దేనికో నేను మెసేజ్ చేస్తే, కాల్ చేస్తే ఎత్తలేదు. కనీసం మెసేజ్ కన్నా రిప్లై అని నార్మల్ అందరి గురించి చేశా. జనరల్ కనెక్ట్ అవుతూ ఉంటాయి కదా అన్నట్టు అదొక టాపిక్ తీసుకొని ఈ వర్షన్లో చేశా. ఈ వర్షన్లో చేశారు. ఓకే. ఎవరిని బాధ పెట్టాలని అయితే కాదు. కాదు 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 కాదు. మీరు బాధపడైతే కాదు. కాదు కాదు కాదు. ఓకే. మీరు ఇంకా ఎన్ని సాంగ్స్ చేస్తున్నారు ఇప్పుడు? ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయి ఇంకా? ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక 10 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 10 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 10 చేస్తున్నా. ఇప్పుడు మాకు ఇంకా ఎంటర్టైన్ చేయడానికి ఇంకా 10 ప్రాజెక్ట్స్ తోటి ముందుకు వస్తున్నాయి. ఓకే. ఇంకా మీ లైఫ్కి సంబంధించి మీ బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉంది అంటే ఏదని చెప్తారు? నా లైఫ్కి సంబంధించి బెస్ట్ మూమెంట్ అంటే మా గురువులు, నా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ, మా అమ్మ, అంతే. ఈ ముగ్గురు గురించి ఒకవేళ చెప్పు అని అంటే ఏం చెప్తా అంటే, మా అమ్మ అంటారా ఇంకా నాకు ఇంకా ఫుల్ సపోర్ట్ ఆమె నుంచి. ఏ టైంకి వచ్చినా ఆ పాపం ఒక్కతే ఉంటుంది తను ఇంట్లో. సో ఏ టైంకి వచ్చినా, ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఎప్పుడు అడగదు నన్ను ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని. నన్ను బ్లైండ్గా అట్లా ట్రస్ట్ చేస్తుంది. సో అది మా అమ్మ నుంచి పెద్ద సపోర్ట్ నాకు అది. అండ్ ఇంటికి ఏ టైంకి వచ్చినా నాకు వండి పెడుతుంది. ఆబ్వియస్లీ తల్లన్నాక చేస్తారు, బట్ నాకు అది పెద్ద విషయం. తను ఆల్రెడీ మాతో పాటు స్ట్రగుల్ చేసి 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 ఇప్పటికీ నాకు చేస్తూనే ఉంటుంది పాపం. సో తను పెద్ద సపోర్ట్ అని చెప్పొచ్చు. ఇంకా ఫ్రెండ్స్ అంటారా, ఫ్రెండ్స్ అందరికీ ఉంటారు, బట్ నాకున్న ఫ్రెండ్స్ డిఫరెంట్. నాకు కమ్యూనిటీ ఫ్రెండ్స్ ఉన్నారు, అదే చెప్పా ఇంతకుముందు. అండ్ నార్మల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో నాకు హెల్ప్ బాగా చేస్తారనమాట. నాకు ఇప్పుడు ఫైనాన్షియల్గా హెల్ప్ కావాలి అని అంటే ఎవరు చేయరు ఇవాళ రేపు, బట్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు ఒక ధైర్యం వాళ్ళ నుంచి. సో ఆ వ్యక్తి సుబ్బలక్ష్మి అండ్ అర్జున్ అండ్ శ్రీకాంత్ నా బెస్ట్ ఫ్రెండ్. ఇంకా మా గురువుల గురించి వస్తే మా ఉమా మేడం ఎలా అంటే ఇంకా మదర్, మా అమ్మ అని చెప్పొచ్చు. మా అమ్మనే ఆమె. నేను జనరల్గా ఇంటికి వెళ్తే ఆమె ఏమైందిరా డల్ ఉన్నావు, ఏమైంది చెప్పు, ప్రాబ్లం ఏం చెప్పు అని అన్నట్టు ఆమెనే ఓన్గా డిసిజన్ తీసుకొని నాకు ఒక అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం, ఒక 20,000 కొట్టేస్తుంది, పోరా ఖర్చు చేసుకోపో అని అంటది. అట్లా. ఇంకా మా మాస్టర్ అంటారా, ఆయన రాజు మాస్టర్, ఎక్కువ కలం మేము, బట్ నేను ఆయనతో వర్క్ చేసినప్పుడు మాత్రం చాలా సొంత తమ్ముడు కంటే ఎక్కువ చూసుకున్నారు. గురువులుగా కాకుండా వాళ్ళు ఎప్పుడు నన్ను అట్లా స్టూడెంట్గా ట్రీట్ చేయలేదు, సొంత ఓన్ ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తారు. నాకు వీళ్ళు ముగ్గురు మెయిన్ ఇంపార్టెంట్ నా లైఫ్లో, గురువులు అండ్ ఫ్రెండ్స్. అండ్ అలా ఇప్పుడు మీరు ఇంత స్ట్రగుల్ ఫేస్ చేస్తూ, ఇంత స్మైల్ తోటి ప్రజలకు కనిపిస్తూ ఇంత సఫర్ అవుతున్నారు. అండ్ ఫ్యూచర్లో ఏం ప్లానింగ్స్ మరి? ఫ్యూచర్లో నెక్స్ట్ ఏం లేదా, నెక్స్ట్ ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకొని అమ్మని హ్యాపీగా చూసుకోవాలి. ఓకే. పెళ్లి చేసుకుంటా అన్నారు ఇందాకనేమో. అమ్మ, అక్క, గురువులు వీళ్ళే చెప్పారు. మరి ఎమోషనల్ డైలాగ్స్ తో ఎందుకు వీడియోస్ చేస్తున్నారు? బేసిక్గా నాకు ఎదుర్కొనే సిచ్యువేషన్స్ బట్టి చేస్తున్నా, అది జనాలకు కనెక్ట్ అవుతుంది అంతే. నా లైఫ్లో ఇప్పుడు బేసిక్గా నాకు నేను నుంచి ఏమైనా నెగిటివ్గా ఏమైనా అనిపించింది అనుకో, ఆ సిచ్యువేషన్ తీసుకొని నేను వేరే కార్లో కూర్చొని చేసేస్తాను అనమాట. ఇంకా అది మళ్ళీ మర్చిపోతా అని చెప్పేసి ఆ సిచ్యువేషన్ చేస్తాను అనమాట. అట్లా చేయడం జరిగింది, నాతో జరిగిన సిచ్యువేషనే చేశా. ఓకే. అయితే అదే వీడియోలో అన్నారు కదా, ఎంత పెట్టాలో పెట్టాలి, అందరికి ఏం పెట్టొద్దు అనేసి. అవును అవును. ఎందుకు? మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తే బేసిక్గా అయింది నాకు ఇట్లా. అంటే మన టైంని వాళ్ళకి ఇస్తాం. బేసిక్గా టైం చాలా ప్రీసియస్, చాలా చాలా ప్రీసియస్. సో అలాంటి టైంని ఇచ్చి వాళ్ళ మీద కొంచెం డబ్బులు స్పెండ్ చేసి వాళ్ళతో మనం ఉండి తిరిగి అవన్నీ చేస్తాం. ఎండ్ ఆఫ్ ది డే ఒక మాట అనేస్తారు వాళ్ళు. సో టైం ఇచ్చిన వాళ్ళం, సో అందుకనే స్పెండ్ చేయొద్దంట నేను. సో వాల్యుబుల్ పర్సన్స్ కోసమే స్పెండ్ చేయాలి. అంటే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు నేను చెప్పాను మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ అండ్ మా గురువులని, మ్యాక్స్ వీళ్ళ మీద ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటా, తెలిసిపోతుంది నాకు. సో అట్లా. ఓకే. అమ్మకి ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి? ఏం లేదు, నెక్స్ట్ ఇల్లు కట్టేసి అమ్మని అందులో పెట్టేస్తే ఖుష్.
ఓకే, ఇక్కడేనా లేకపోతే ఊర్లోనా? ఇక్కడే హైదరాబాద్. ఇక్కడేనా? ప్లాన్స్ ఏమైనా చేస్తున్నారా మరి? యా, లుకింగ్ ఫర్ ఇట్. ఓకే.